పంచదారలపై కూటమి సర్కార్ వైసీపీ మధ్య మాటల యుద్ధం ఆగట్లేదు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ పంచదారలలో మైనింగ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే వైసీపీ నేత కరణం ధర్మశ్రీ ఫోటోలు ప్రదర్శించి మైనింగ్ గుట్టుని రట్టు చేశానన్నారు. పంచదారల మైనింగ్ మంటలు ఏపీ అంతటా వ్యాపించాయి. పంచదారలలో మైనింగ్ ఆపాలని వైసీపీ పోరుబాట పడితే ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అది నో మైనింగ్ జోన్ కింద పెట్టడం కోసం ఎక్కడ వరకు పెట్టాలి దాంట్లో స్పెసిఫై చేయాలి. కమిటీ ఒకటి వస్తుంది, ఆ కమిటీ మొత్తం కూడా డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారంగా జీవో కూడా రిలీజ్ అవుతుంది. అయితే పంచదారలలో అక్రమ మైనింగ్ చేస్తున్నదే ఎమ్మెల్యే విజయ్ కుమార్ అని ఆరోపించారు వైసీపీ నేత కరణం ధర్మశ్రీ. అనుమతులు లేకున్నా 4 ఎకరాల్లో మైనింగ్ చేశారన్నారు. దశమనేని విజయ్ కుమార్ నాయుడు మీద 4 ఎకరాల 99 సెంట్లకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. ఇదే సర్వే నెంబర్ 1లో 2 హెక్టార్లకి పర్మిషన్ తెచ్చుకొని ఒకసారి ఒక ఫైల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దగ్గర మైనింగ్ అనేది 500 మీటర్లోగా మైనింగ్ జరగడానికి వీల్లేదు యాజ్ పర్ మైనింగ్ యాక్ట్ ప్రకారం. కానీ 4 ఎకరాల 99 సెంట్లు తీసుకొచ్చాడు. ఇంకా దీనికి ఎన్ఓసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు. పంచదారలలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోందని 7 నెలల క్రితమే అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదన్నారు కరణం ధర్మశ్రీ. ఎమ్మెల్యే వినయ్ కుమార్, ఎంపీ సీఎం రమేష్ కలిసి అక్రమ మైనింగ్ చేశారని అన్నారాయన. రిత్విక్ అనే ఎవరంటే ఈజ్ ఎ సన్ ఆఫ్ సీఎం రమేష్. రిత్విక్ అనే పేరు సీఎం రమేష్, ఆయన పేరు మీద నువ్వు ఆర్డర్ తెచ్చుకున్నావు. ఏది ట్రాన్స్పోర్టింగ్ సీఎం రమేష్ అయితే లారీలు అయితే ఎవడు అడ్డుకోడు, బయటోడు ఎవడైనా అయితే అడ్డుకుంటాడు. సీఎం రమేష్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయితే గ్రావెల్ పోయి ఎస్ఐనెచ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ 2 మంత్స్కి ఇగో చూడండి 3 జూన్ 2026 నుంచి 2 ఆగస్టు 2026 రేపు ఆగస్టు 26 వరకు కూడా రూట్ తెచ్చుకున్నారు. కూటమి నేతల అక్రమ మైనింగ్ పై పార్లమెంట్లో చర్చ పెడతామన్నారు వైసీపీ నేతలు. పంచదారల కొండల్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.